నమస్తే, నా పేరు శివకృష్ణ. నేను ఇక్కడ నాట్కో ఫార్మా లిమిటెడ్లో అగ్రికల్చర్ డెవలప్మెంట్ వింగ్లో నేను ఇక్కడ డిప్యూటీ మేనేజర్ పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ సంస్థ ద్వారా దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నాము. మనకి అన్ని రకాల కూరగాయ పంటలు, ఆకుకూర పంటలన్నీ కూడా మాకు ఇక్కడ సాగులో ఉండటం జరుగుతూ ఉంది. సో గత 20 ఏళ్ళ నుంచి మనకేంటంటే ఇక్కడ కూరగాయ సాగు చేస్తున్న సమయంలో దీనిలో మనకి అనేక సవాళ్ళు ఉన్నాయి వ్యవసాయంలో. ఈ పంటల్లో సకాలంలో కలుపుని తీయలేకపోవటం, ఆ కలుపు తీయలేకపోవటం వల్ల ఒక్కొక్కసారి అయితే మనకి అటు వాతావరణ ప్రభావం కావచ్చు, మనకి కూలీల కొరత కావచ్చు, లేకపోతే అధిక పెట్టుబడులు కావచ్చు. సో దాంతో ఏమైందంటే మనకి ఒకసారి పంటను కూడా మనం వదిలేసే పరిస్థితి కూడా మాకు ఉండేదండి. సో దాంతో మనకేంటంటే పెట్టిన పెట్టుబడి కూడా మనకి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. సో మాకేంటంటే ఇక్కడ రోజు దాదాపు మనకి ఇక్కడ మా 2 ఫ్యాక్టరీలో ఉన్నటువంటి క్యాంటీన్లో రోజుకి కనీసం 2500 నుంచి 3000 మంది ఎంప్లాయీస్కి ఇక్కడ మనం ఆ క్యాంటీన్స్కి కూరగాయలు కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఫామ్లో ఉన్నటువంటి అన్ని పరిస్థితులని సమీక్షించిన తర్వాత 3 కారణాలు మమ్మల్ని దీన్ని కొనుగోలు చేస్తారని మమ్మల్ని ప్రేరేపించాయి. అవేంటంటే తక్కువ సమయంలో కలుపుని నియంత్రించగలగటం, ప్లస్ కలుపు మీద మనకి ఏమైతే పెట్టుబడి పెడుతున్నామో అధిక లేబర్ పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మనం దాన్ని మేనేజ్ చేయగలగటం. మూడోది మనకేంటంటే ఎక్కువ దిగుబడి తీయటం, ప్లస్ అధిక విస్తీర్ణంలో ఇంకా మనం పంటల సాగుని ప్రమోట్ చేయటం.